ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అత్యంత మహామహులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈ దీనిలో చంద్రబాబు నాయుడు ఎంత స్పెషల్ అట్రాక్షనో ఆ ప్రమాణ స్వీకార వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి దిగ్గజులు రావడం కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపించింది. ఈ 2014లో మనం ఈ సీన్ చూసినాం. 2014లో కూడా సేమ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఉన్నారు. అప్పుడు కూడా మోడీ వచ్చిండ్రు ప్రమాణ స్వీకారానికి. ఇప్పుడు వచ్చిన మళ్ళీ మధ్యలో 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో ఉన్నారు. అప్పుడు ఓడిపోయిండ్రు. కాబట్టి అప్పుడు ఇట్లాంటి కార్యక్రమం మనం చూడలే. కానీ 2014లో మోడీ వచ్చినప్పుడు ఆ రోజు ఒక స్పెసిఫికేషన్తో మోడీ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టిండ్రు. అదే ఏపీ స్పెషల్ స్టేటస్. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం బీజేపీ కట్టుబడి ఉంది అన్న నినాదంతో ఆ కార్యక్రమంలో మోడీ ఆ రోజు పార్టిసిపేట్ చేసిండ్రు. దానికి గుర్తుగా, దానికి చిహ్నంగా ఒక కలశంలో మట్టిని కూడా తీసుకుని వచ్చిండ్రు. ఈ మట్టి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కూడా వస్తుంది అని ఆ రోజు మాట్లాడిండ్రు. నెక్స్ట్ మళ్ళీ ఒక విజయ దరహాస కార్యక్రమానికి మోడీ అటెండ్ అయ్యారు ఈరోజు. ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కాదు, అదొక కూటమి ప్రభుత్వం. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి ఎలక్షన్స్ ముందులాగానే. కాబట్టి కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి మోడీ వచ్చిండ్రు. అయితే ఏపీతో పాటు తెలంగాణ జనం అందరూ ఎదురు చూసింది మోడీ ప్రసంగం ఎట్లా ఉంటుంది, మోడీ స్పీచ్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావడం, మూడోసారి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడం, సేమ్ టైం తెలుగు రాష్ట్రాలలో 2 ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో ఈ బీజేపీకి మంచి ఫలితాలు వచ్చిన టైంలో మోడీ ఏం మాట్లాడతారు, ఏపీకి ఉన్న డిమాండ్స్ ఏంది, ఆ డిమాండ్స్ను మోడీ టచ్ చేస్తారా, లేకపోతే తెలంగాణ విషయాన్ని ఏమన్నా స్ఫురిస్తారా, ఇట్లాంటి చర్చ జరిగింది. ఎందుకంటే ఒక విజయ అట్టహాసంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దాని మీద అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా మోడీ కాబట్టి సేమ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూసినారు. కాబట్టి మోడీ గారి స్పీచ్ ఉంటుందేమో అని చాలామంది ఆశించారు. బట్ మోడీ గారి స్పీచ్ లేకుండానే సభ ముగిసింది. జస్ట్ ప్రమాణ స్వీకారం వరకే మోడీ ఉన్నారు, తర్వాత సభ కూడా అయిపోయింది. అయితే మోడీ గారు చాలా అంశాలు, ఆయన ముందు చాలా అంశాలు ఉండే. నిజానికి తెలంగాణకు సంబంధించిన అంశాలైనా, ఏపీకి సంబంధించిన అంశాలైనా చాలా అంశాలు ఉండే. తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ వచ్చే అవకాశమే లేదు. ఆల్రెడీ మన దగ్గర గవర్నమెంట్ వచ్చింది, 6 months అయిపోయింది. ఇక్కడ వేరే అట్లాంటి కార్యక్రమాలు ఏం లేవు తెలంగాణలో. కాబట్టి అక్కడ విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో మోడీ గారి స్పీచ్ బహుశా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉంటుంది అనేది ఒక ఆశ ఉండే. ఒకటి ఏంటంటే బీజేపీ సింగిల్గా అధికారంలోకి వచ్చినప్పుడు 2014 అయినా 19 అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతున్నారు అనేది వాళ్ళ మీద ఉన్న విమర్శ. కొన్ని ప్రైవేటీకరణ అయినాయి కూడా. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద గొడవనే జరిగింది, మనకంతా తెలుసు. ఆ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తున్నారని మిగతా ప్రతిపక్షాలు, ఇప్పుడున్న టీడీపీ, అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ అప్పుడు రెస్పాండ్ అయ్యారు. లేదు ప్రైవేటీకరణ చేయొద్దు అని. ఆ అంశం మీద ఏమైనా క్లారిటీ ఇస్తారేమో మోడీ అని బహుశా ఎదురు చూసినారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం కనుక ఒకవేళ ఆపుతున్నామని మోడీ ప్రకటిస్తే తెలంగాణలో కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అవి కూడా ఇక ఆగిపోయే అవకాశం ఉండేది అనేది ఒక చర్చ ఉండేది. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాల్లో ఉంది. సింగరేణి లాంటి ప్రముఖ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా బీజేపీ తీసుకుపోతుంది, బీజేపీ వాళ్ళ సిద్ధాంతమే ఇది, బీజేపీ ప్రభుత్వం లక్ష్యం ఇది అని చాలా వాళ్ళ మీద విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ప్రైవేటీకరణ విషయంలో ఏమైనా కామెంట్ చేస్తారేమో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి విషయాలు కొద్దిగా ఆగిపోతాయి, ప్రైవేటీకరణ అనే విషయం పైన కొంత తెరపడుతుందని ఒకటి ఆశించారు. ఇంకొకటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూ. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది. బట్ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇంకేమన్నా కామెంట్ చేస్తారేమో. పోలవరం ప్రాజెక్టు విషయంలో కామెంట్ చేస్తే మనకు కూడా స్పెషల్ స్టేటస్ కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా రకరకాల ప్రాజెక్టులకు అట్లాంటి ఇష్యూ వస్తుందేమో అని ఒకటే అనుకున్నాం. ఇంకొకటి ఏపీకి స్పెషల్ స్టేటస్. ఏపీకి కనుక స్పెషల్ స్టేటస్ పైన మోడీ ఒకవేళ స్పందించి ఉంటే ఖచ్చితంగా తెలంగాణకు కూడా స్పెషల్ స్టేటస్ అడిగే డిమాండ్ మనకు వచ్చేది. ఎట్లా అంటే 2 రాష్ట్రాలు విడిపోయినాయి. నిజానికి విడిపోయిన నాటి సిచ్యువేషన్లో ఏపీ విడిపోయిన తర్వాత లాస్ అయింది, కానీ విడిపోయిన నాటికి వాళ్ళు చాలా బెటర్.
విడిపోయినాడికి యాక్చువల్గా మన తెలంగాణ తెచ్చుకున్నదే మనమంతా బక్కచిక్కిపోతున్నాం, మనల్ని పట్టించుకుంటలేరు, మన దగ్గర అభివృద్ధి కుంటుపడింది, మనకు తాగడానికి నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ఇండస్ట్రీస్ వస్తలేవు, ఇది తెలంగాణ తెచ్చుకుంది. మన ఉత్తగా తెలంగాణ ఏదో తెలంగాణ పేరు చెప్పుకొని తెచ్చుకోలేము మనం. కాబట్టి ఒకవేళ ఏపీ కనుక స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే ఖచ్చితంగా తెలంగాణకు కూడా ఒక స్పెషల్ స్టేటస్ అడిగే హక్కు మనకు వచ్చేది, డిమాండ్ చేసే అవకాశం ఒకటి వచ్చేది. కాబట్టి దానికోసం కూడా మనం ఎదురు చూసినాం, ఒకవేళ స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తారేమో మనం కూడా అడగొచ్చని. అది కూడా కాలేదు. ఇట్లా ఈ 4 అంశాలపైన అక్కడ స్పందించలేదు. అక్కడ స్పందించుంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా దానికి అనుసంధానంగా మన మీద కూడా ఇంపాక్ట్ ఉండేది, మన దగ్గర కూడా కొంత క్లారిటీ వచ్చేది. అది మోడీ స్పీచ్ లేదు, అమిత్ షా స్పీచ్ లేదు, ఎవరి స్పీచ్ లేకుండానే ఆ సభ ముగిసింది. ఎందుకు మోడీ మాట్లాడలేదు, మోడీ మాట్లాడితే బాగుండేది కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి మోడీ మాట్లాడితే చాలా ఇష్యూస్కు క్లారిటీ దొరికేదని, కానీ మోడీ ఎందుకు మాట్లాడలేదో ఎవరు రీజన్ కూడా ప్రస్తుతం చెప్తలేరు. టీడీపీ నాయకులు కూడా అక్కడ సమయభావం కూడా ఏం లేదు, సమయం కూడా చాలా టైం మిగిలింది. ఎందుకంటే ఆ కార్యక్రమం 40 నిమిషాలు జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కావచ్చు, మంత్రుల ప్రమాణ స్వీకారం అంతా కూడా 40 నిమిషాల లోపే అయిపోయింది. కాబట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మోడీ గారి స్పీచ్ కూడా ఈ కార్యక్రమంలో ఉంటే బాగుండేది. ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ స్పీచ్ 2 తెలుగు రాష్ట్రాల గురించి ఉంటే కొన్ని చాలా విషయాల మీద క్లారిటీ వచ్చేదనే చర్చ కూడా జరిగింది. బట్ ఆ స్పీచ్లు ఏం లేకుండా ముగిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.